మీరు గాని ఎగ్జామ్ హాల్‌కెళ్ళి పడుకుండిపోయారు అంటే మీకు ఖచ్చితంగా 80+ స్కోర్ వస్తది. జూలై 28న ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ సీబీటీ 2 ఎగ్జామ్ ఉంది కదా! దాంట్లో పార్ట్ ఏలో 85+ స్కోర్ ఎలా చేయాలో ఈ వీడియో చెప్తాను. ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాననమాట. ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకటే చెప్పేసి వదిలేను. మీకు లాస్ట్ 7 డేస్ ప్రిపరేషన్ టిప్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో చెప్తాననమాట. ఈ 7 డేస్ చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియో మొత్తం చూడండి. మీకే యూజ్ అవుతది. అండ్ మిగతా యాస్పిరెంట్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు 85+ స్కోర్ చేయాలి అంటే మీరు మెయిన్ కాన్సంట్రేట్ చేయాల్సింది యాప్టిట్యూడ్ రీజనింగ్ కాదు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ అదే ఉంది మామ. సో ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో మీరు మాత్రం ప్రో అయిపోయారు అంటే మీకు జాబ్ సెలక్షన్ అయిపోయినట్టే మామ. మీరు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ లో ఉంటారు. సో ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మెయిన్ కాన్సంట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటో చెప్తాను, నోట్ చేసుకో. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇంజనీరింగ్ డ్రాయింగ్ లోనే చాలా మంది ప్రొజెక్షన్స్ వాటిల్లోనే తప్పులు పెట్టేస్తారు. సో అవి నువ్వు తప్పులు లేకుండా కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మిస్టేక్స్ వచ్చినా సరే ఈ టాపిక్ మళ్ళీ బేసిక్స్ మళ్ళీ ఎక్కువ స్ట్రాంగ్ గా చదువుకోవాలన్నమాట. సో నీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ బేసిక్స్ ఎంత బాగుంటే నీకు అంత స్కోర్ ఎక్కువ పెరుగుతుంది. తప్పులు చేసే వాళ్ళని దాటి వెళ్ళిపోతావు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ దీని నుండి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత సింపుల్ మెషిన్స్. ఈ సింపుల్ మెషిన్స్ లోనే ఫస్ట్ క్లాస్ లెవెల్, సెకండ్ క్లాస్ లెవెల్, థర్డ్ క్లాస్ లెవెల్ అని అంటే దీని నుండి పక్కా క్వశ్చన్ వస్తుంది. నీకు వాడు అవాయిడ్ చేయడానికి లేదన్నమాట ఇది. ఈ సింపుల్ మెషిన్స్ తో పాటు ఫిజిక్స్ లో కొన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఇది యూనిట్స్. యూనిట్స్ ఎలా ఉంటాయి అంటే ఫోర్స్ కి యూనిట్ తెలుసు, లెంత్ కి యూనిట్ తెలుసు, ఇలా అనుకుంటాం. మనం చూడగానే చదువుతున్నప్పుడు ఇది నాకు తెలుసు అని అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్ లోకి వెళ్ళాక ఆప్షన్స్ చూస్తే చాలా మంది తప్పు పెట్టేస్తారు. సో యూనిట్స్ అనేది మరీ ముఖ్యంగా బాగా కాన్సన్ట్రేట్ చేయు. అండ్ నువ్వు వీలైతే బట్టి పట్టు అండ్ కోడ్ వర్డ్ లోనైనా ఎలాగోలా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయు. నువ్వు అటు తిప్పి అడిగినా సరే నువ్వు ఆన్సర్ చేయగలగాలి. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి చిన్న టాపిక్స్ వస్తాయి, కానీ పక్కా క్వశ్చన్ వచ్చే టాపిక్స్ ఏంటంటే ఐటీ లిటరసీ. ఐటీ లిటరసీ అంటే కంప్యూటర్ గురించి అడుగుతాడు. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఎన్విరాన్మెంట్ గురించి కూడా పొల్యూషన్ రిలేటెడ్, మిగతా వీటి రిలేటెడ్ అన్ని అడుగుతాడు అనమాట. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ టాపిక్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మిగతావి వదిలేయకుండా చదవాలి. కానీ వీటికి మాత్రం ఎక్కువ చదవాలి. సో అది ఈ వీడియో మెయిన్ థీమ్ అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ ని 2 times చదవాలి, మిగతా టాపిక్స్ ని ఖచ్చితంగా 1 time అయినా చదవాలి. అప్పుడే మీరు స్కోర్ చేయగలరు మామ. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ వద్దాం. యాప్టిట్యూడ్ లో మనందరికీ తెలిసిన టాపిక్స్ ఉంటాయి, కానీ లెందీ సమ్స్ ఇచ్చారు అంటే దెబ్బైపోతాము. సో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి బేసిక్స్ అన్ని ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే పర్సంటేజెస్, రేషియో క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్స్ అనమాట. నువ్వు 80 నుండి 85+ స్కోర్ చేయాలి అంటే నువ్వు యాప్టిట్యూడ్, రీజనింగ్ రెండిట్లోని 0 నెగిటివ్స్ తెచ్చుకోవాలి. చెప్పడానికి నిజంగా లేదు కానీ 0 నెగిటివ్ అని తెచ్చుకోవచ్చు. అందరూ మీరు ఏమనుకుంటారు, కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే బ్రో అలాగే వద్దు, నెగిటివ్స్ అనేవి వస్తాయి కదా అని. రాకూడదు మామ, అదే కదా ప్రాక్టీస్. ఒక్క నెగిటివ్ కూడా రాకుండా మీరు యాక్యురసీ 100% యాక్యురసీ ప్రిపేర్ అవ్వండి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో నేను ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఎలాంటి వాడైనా తప్పు పెడతాడు. ఎంత ప్రాక్టీస్ ఉన్నవాడైనా సరే ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. కానీ యాప్టిట్యూడ్ కి రీజనింగ్ అలా కాదు, నువ్వు చేస్తే వస్తుంది అంతే. సో మ్యాథ్స్ లో ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ ఇవి కూడా ఇంపార్టెంటే. కానీ నేను ముందు చెప్పిన దాంట్లో మాత్రం చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని నుండి మిగతా కూడా చేయొచ్చు కాబట్టి. అండ్ ఇప్పుడు రీజనింగ్ వస్తే సిరీస్, నెంబర్ సిరీస్ అవనివ్వండి, లెటర్ సిరీస్ అవనివ్వండి, ఏవైనా కోడింగ్, డీకోడింగ్. కోడింగ్ లో ఆల్ టైప్స్, ఆల్ ప్యాటర్న్స్ చేయాలన్నమాట. నువ్వు ఎడిషన్స్ చేయాలి, సబ్ట్రాక్షన్స్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, n² + n³ చేయాలి, అండ్ అలా అన్ని చేయాలి. ప్రైమ్ నెంబర్స్ తో చేయాలి. కోడింగ్, డీకోడింగ్ లోనే సింబల్ కమ్ న్యూమరిక్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అవి కూడా చేయాలి. అన్ని ప్యాటర్న్స్ చేసే వెళ్ళండి. సో రీజనింగ్ లో ఎక్కువ తప్పు వచ్చేది ఏంటి అంటే ఎనాలజీ. ఎందుకంటే ఎనాలజీ అనేది నువ్వు సమ్ చేస్తే వచ్చేది కాదు, నీ నాలెడ్జ్ అనమాట. నువ్వు అది కరెన్సీతో పాటు లింక్ చేయొచ్చు, దేనితోటైనా లింక్ చేయొచ్చు. సో ఎనాలజీ అనేది ఖచ్చితంగా తప్పు అవుతుంది. సో ఎనాలజీ నీకు తప్పులు రాకూడదు అంటే నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హెల్ప్ అవుతాయి. అవి ఎక్కువ చేయి, ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. డైలీ నువ్వు టైం పెట్టుకొని డైలీ ఒక అరగంట ఎనాలజీ అయినా చేయడానికి ట్రై చేయు. ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని నీ నోట్స్ లో రాసుకో. తర్వాత బ్లడ్ రిలేషన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్స్ అనమాట. ఇవి ఇస్తాడు, పక్కా ఇస్తాడు. మీరు వద్దు అన్నా సరే ఇస్తాడు అనమాట. సో ఇది చాలా మంది ఏం చేస్తారు అంటే ఒకవేళ నెంబర్ సిరీస్, ఎనాలజీ ఇవన్నీ ఒక్క పజిల్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇస్తాడు. సో అందుకని ఏం చేస్తారు, లైన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేనేం చెప్తాను అనమాట, పజిల్ ఎప్పుడు వస్తే అప్పుడు మీరు లాస్ట్ ఉంచేసుకోండి. లాస్ట్ ఉంచుకొని సాల్వ్ చేస్తే మీకు ఎక్కువ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే లైన్ గా వస్తే మాత్రం మీరు చేయలేరు.
ఒక సమ్ 1 మినిట్ లో సాల్వ్ చేసేసినా సరే మీరు కంప్లీట్ చేయలేరు. అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయండి. బట్ మెయిన్ ఫోకస్ మాత్రం ఇప్పుడు నేను చెప్పినవే, లైక్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఈ పజల్స్, ఇవేమో పజల్స్ లోనే అన్ని చెప్పాను అనమాట. ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీ పజల్స్ లోనే వేసుకోండి, అలాగే వస్తాయి. సో ఇది మెయిన్ అనమాట. సో యాప్టిట్యూడ్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయిపోయింది. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ అయితే ఇవి. కానీ వీటితో మీకు 80-85+ స్కోర్ వస్తుందా అంటే రాదు. మీకు ఎప్పుడు వస్తుంది? వీటిని మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వస్తుంది అనమాట. సో లాస్ట్ 7 days మీ ప్రాక్టీస్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఈ లాస్ట్ 7 days మీరు అసలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చెప్తాను అనమాట. 5 థింగ్స్. అవి ఏంటంటే కొత్త క్లాసెస్ చూడడం, లైక్ కొత్త సార్లు చూడడం కానీ, లైక్ ఇప్పుడు యాప్టిట్యూడ్ రీజనింగ్ నీకు వచ్చు, నువ్వు చేస్తున్నావు ప్రాక్టీస్ కోసం, వేరే క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నావు, ఓకే. కానీ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఇప్పుడు కొత్త సార్ దగ్గర నుండి నేర్చుకోవడం అంటే అది కరెక్ట్ వే కాదు. అతను కానీ వేరే మెథడ్ లో చెప్పారు అంటే నీకు ఉన్న మెథడ్ కూడా పోతుంది. సో కొత్త సార్లకు వెళ్ళొద్దు, కొత్త క్లాసెస్ చూడొద్దు, అండ్ కొత్త స్టడీ మెటీరియల్స్ చదవడం అనమాట. మీరు ఇప్పుడు దాకా ఏదైతే వాడుతున్నారో అదే వాడుకోండి, కొత్తవి ఏవి తెచ్చుకోవద్దు. నేనే కాదు, ఇంకెవరు చెప్పినా సరే కొత్త మెటీరియల్ స్టార్ట్ చేయొద్దు. ఇంకో 4th థింగ్ ఏంటంటే నీకు అవసరం లేని టాపిక్స్ చదవద్దు. ఎలా అంటే కొంతమంది రైల్వేకి, ఎస్ఎస్సి కలిపి ప్రిపేర్ అవుతారు. సో దాని సిలబస్ లో కొన్ని టాపిక్స్ ఇందులో ఇవ్వడు అనమాట. సో నువ్వు అవి కూడా ప్రిపేర్ అయ్యావు అనుకో, నీకు టైం వేస్ట్ అయిపోతుంది. సో అవి చేయక. ఇంకో చేయకూడని మెయిన్ థింగ్ ఏంటి అంటే టైం వేస్ట్. ఆబ్వియస్లీ టైం వేస్ట్ చేయక, ఇన్స్టా రీల్స్ ఎక్కువ చూడక, ప్రిపరేషన్ మీద ఎక్కువ టైం ఇవ్వు. సో ఇప్పుడు పక్కా ఇవి చేస్తే 80-85+ స్కోర్ వస్తుంది అని ఏంటో చెప్తాను. అందులో ఫస్ట్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ఎన్ని సాల్వ్ చేస్తే అంత మంచిది. ఇందాక నువ్వే కదా బ్రో కొత్త పీడిఎఫ్స్ చేయొద్దు, కొత్త మెటీరియల్స్ చదవద్దు అన్నావు అంటే, బ్రో కొత్త మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్ వేరు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్లెట్స్ వేరు అనమాట. ప్రీవియస్ ఇయర్ బుక్లెట్స్ క్వశ్చన్స్ లోని నీకు ఓన్లీ లాస్ట్ ఇయర్ వెయిట్ ఇచ్చాడు, అవన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర ఇస్తాడు. నువ్వు అవి మాత్రమే సాల్వ్ చేయి. అవి నువ్వు ఎన్నైనా కొనుక్కో పర్లేదు, కానీ నువ్వు సాల్వ్ చేయగలవు అనుకుంటాను. ఇప్పుడు సాల్వ్ చేయకపోయినా పర్లేదు, తర్వాతకి యూజ్ అవుతాయి, తీసుకో, చాలా మంచిది. నేనైతే నార్మల్ గా ఎన్టీపీసీకి ఓస్వాలే వాడుతాను అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. సో మీరు ఏ మెటీరియల్స్ అయినా వాడుకోవచ్చు. లైక్ ప్రీవియస్ ఇయర్ కి అరిహాంత్ ఉంటాయి, ఫిజిక్స్ వాళ్ళ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి అనమాట. నేను కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రొడక్ట్ ట్యాగ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయు. సో అవి కాదు లేదా ఓస్వాల్ చెక్ చేస్తే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఓస్వాల్ బాగుంటాయి, నేను చాలాసార్లు చెప్పాను. మనో10 అనే కూపన్ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ వాళ్ళు 30%, టోటల్ 40% వస్తుంది అని చెప్పాను కదా. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయు, నీకు యూజ్ అవుతాయి. ఈ ఎగ్జామ్ కే కాకపోయినా వేరే ఎగ్జామ్ కి యూజ్ అవుతాయి. సో చెక్ చేయి అంతే. సో మార్క్స్ మాత్రం పక్కా రాయండి, డైలీ మార్క్స్ రాయండి, డైలీ 2 అయినా రాయండి, వాటిని అనలైజ్ చేసుకోండి. అండ్ నీకు ఏ తప్పులు వస్తున్నాయో అవన్నీ సపరేట్ గా రాసుకో. నీకు కరెక్ట్ వచ్చిన టాపిక్స్ నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నాయి అని అనుకునేవి ఇంకా పీక్, నువ్వు ఎలాగ ఇచ్చినా సరే మిస్టేక్ రాదు అనుకున్న టాపిక్స్ వదిలే. కానీ నువ్వు స్ట్రాంగ్ అని బిలీవ్ చేసిన టాపిక్స్ లో కూడా తప్పులు వస్తాయి చూడు, అవి మళ్ళీ బేసిక్స్ నుండి సాల్వ్ చేయు. అండ్ మిస్టేక్స్ వచ్చినవి ఒక నోట్స్ లో రాసుకొని ఆ నోట్స్ నువ్వు డైలీ రివైజ్ చేయి. నేను నార్మల్ గా 3 days ఒకసారి చేయమంటాను, కానీ ఇప్పుడు 7 days ప్లాన్ లో నువ్వు ఏ రోజు మాక్ రాసావో అది డైలీ రివైజ్ చేసుకోవాలన్నమాట. మాక్ లో ఎందుకు తప్పు వచ్చింది అని చెప్పేసి, అప్పుడే నీకు అవుతుంది. సో అలా నువ్వు ఎప్పుడు మాక్ అప్పుడు రివైజ్ చేసుకుంటేనే నీకు ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంటది అనమాట. నెక్స్ట్ డే కూడా మాక్ రాసి ముందు రోజు మాక్ లో ఏం తప్పులు పెట్టావో అవి చూసుకో, చాలా యూజ్ అవుతుంది. అండ్ మాక్ అంటే గుర్తొచ్చింది, మనం 40K సబ్స్క్రైబర్స్ అయితే మాక్ టెస్ట్ గివ్ అవే వేస్తానని చెప్పాను కదా, మాక్ టెస్ట్ ప్లస్ జీకే బుక్స్. సో ఇంకా ఆ వీడియోకి 40K అవ్వలేదు. సో ఇదే వీడియో, ఈ వీడియో కింద కమెంట్ చేయండి మీ డీటెయిల్స్, గివ్ అవే అనౌన్స్ చేస్తాను. 40K చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను మంచి యూజ్ అయ్యేవి. అండ్ ఇప్పుడు మాక్ టెస్ట్ అయిపోయాక మీరు ఏం చేయాలి అంటే, ఇదే మెయిన్ థింగ్ అనమాట. అదేంటంటే బాగా పడుకోవడం. మామా రోజుకి మినిమం 8 hours పడుకోండి. ఇది పెద్ద ఎఫెక్ట్ చేయదు అని అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా ఏట్రైట్ సోది చెప్తున్నాడు అని అనుకుంటారు. కాదు మావా, మీరు కానీ కరెక్ట్ గా పడుకొని నెక్స్ట్ రోజు సాల్వ్ చేస్తే మీ బ్రెయిన్ కి మీకు తెలియని యాక్టివ్నెస్ వస్తుంది, అది చాలా యూజ్ అవుతుంది. మామ మీరు కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి పడుకుని పోయారు అంటే మీకు ఖచ్చితంగా 80+ స్కోర్ వస్తుంది. ఇలాగే ఫస్ట్ రాసుకున్నాను అనమాట, ఇలాగే చెప్దాము మీకని. కానీ ఇది డైరెక్ట్ గా నిజం కాదు, కానీ ఇండైరెక్ట్ గా నిజం. ఎగ్జామ్ హాల్లో పడుకోవద్దు, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 10 minutes మెడిటేటివ్ స్లీప్ చేయండి, లైక్ క్విక్ నాప్ వేయండి, అంతేగాని మొత్తం పడుకుని పోద్దు. కానీ ఎగ్జామ్ ముందు ఈ 7 days మాత్రం బాగా పడుకోండి. దట్ ఇంప్రూవ్స్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ బెటర్ చేస్తుంది. సో మీ మెంటల్ ఎబిలిటీ స్ట్రాంగ్ అయ్యి మీరు ఎగ్జామ్ సాల్వింగ్, లైక్ ఆ టెన్షన్ తగ్గిస్తుంది అనమాట. మీకే తెలియని చేంజ్ వస్తుంది, అది చాలా యూజ్ అవుతుంది. సో దీనివల్ల స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు టెన్షన్ పడకుండా చేస్తే మిస్టేక్స్ తక్కువ పెడతారు, యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి మామ. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. #road to 50K అని కమెంట్ చేస్తా, డౌట్స్ అన్ని నేను షార్ట్స్ చేస్తాను. కమెంట్ చేయడం మర్చిపోద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోద్దు. లైక్ కొడితేనే యూట్యూబ్కి అర్థమవుతుంది వీడికి వీడియో నచ్చింది, ఇంకోళ్ళకి చూపిద్దామని.
అలా చూపిస్తేనే కదా మామ మనం కూడా గ్రో అవుతాం, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో లైక్ కొట్టండి అంతే, మరి పేరు గుర్తుపెట్టుకో, మనోజ్ అని. పో, సైనింగ్ ఆఫ్.